రీసెంట్‌గా ఒక నిర్మాత అయితే 100,00,00,000 నష్టపోయాడని అండ్ 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు' సినిమాల నిర్మాత అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో, ఆయనే ఎవరో కాదు రమేష్. సో, ఈరోజు వీడియోలో ఈ కామెంట్స్ ఏంటో తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మూవీ కాంటెంట్ వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తాయి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరంపులి' ఈ మూవీ మీ అందరికీ తెలుసు. సో, ఎంత డిజాస్టర్ అయిందో. అంతేకాదు 'సూపర్ స్టార్ మహేష్ బాబు' చేసిన 'కలేజా' సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫెయిల్యూర్‌ని అయితే చవిచూసినాయి. సో, 2010లో ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీలు చాలా నష్టాలనైతే మిగిల్చాయి. ఈ 2 సినిమాలకు నిర్మాత ఒకరే. ఆయనే సింగనమల రమేష్ బాబు. బ్యాక్ టు బ్యాక్ 2 డిజాస్టర్‌లు పడటంతో ఇండస్ట్రీకి అయితే ఇక దూరం అయిపోయారు. అయితే ఈ 2 మూవీస్ కారణంగా తను 100,00,00,000 నష్టం వచ్చినట్లయితే నిర్మాతగా ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు. విధి వంచనకు తలవంచని ధైర్యం పేరుతో సింగనమల రమేష్ బాబు బుధవారం ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. సో, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో శంకర్, రాజమౌళి సినిమాల ప్రొడక్షన్ కోసం 3, 4 ఏళ్ళు సమయం పడుతుంటుంది. అంటే రీసెంట్‌గా 'పుష్ప 2' మూవీని 3 ఏళ్ళు చేశారు. కానీ నేను నిర్మాణంలోనే ఉన్న రోజుల్లో 3 ఏళ్ల సినిమా అనేదే లేదు. 6 నెలల నుంచి ఒక ఏడాదిలోపు పూర్తయ్యేవి. నా ఫేట్ బ్యాడ్ లక్ ఏంటంటే 'కొమరంపులి', 'కలేజా' సినిమాలకు 3 సంవత్సరాలు టైం పట్టిందంట. 3 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ ఎంత ఉంటుందనేది ఒక ప్రొడ్యూసర్‌కే తెలుస్తది. నాకు 2 సినిమాల్లో దాదాపు 100,00,00,000 నష్టం వచ్చిందనైతే ఆయన అన్నారు. తమిళంలో 'విలన్', 'పోకిరి' సినిమాలు నిర్మించిన సింగనమల రమేష్ బాబు 'కనకరత్నం మూవీస్' బ్యానర్‌లో తెలుగులో 'కొమరంపులి', 'కలేజా' సినిమాలైతే నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ 2 అత్యంత భారీ బడ్జెట్స్ మూవీసే. సో, అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో నిర్మాతకు నష్టాలొచ్చాయి. పవన్ కళ్యాణ్ గాని, మహేష్ బాబు నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే రాలేదంట. కనీసం అయ్యో పాపం అని పలకరించిన పాపాన కూడా పోలేదంట. సో, ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే రమేష్ ఉన్నారో ఈయనైతే ఈ కామెంట్స్ చేశారు. అండ్ కొమరంపులి చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారని, దానివల్ల సినిమా ఎంతో కొంత డీలా అయ్యిందనైతే చెప్పారు. ఆయనే 'కలేజా' మూవీ కూడా అనేక కారణాలతో ఆలస్యమైందనైతే నిర్మాతలు అయితే చెప్పారు. ఇంకా 2011లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ వ్యాపారవేత్తని బెదిరించి 12,00,00,000 స్వాహా చేశారనే అభియోగంతో సింగనమల రమేష్ బాబుపై కేసు నమోదైంది. ఇక ఈ కేసులో ఆయన 70 రోజులు పైగా జైలు జీవితం కూడా గడిపారు. సో, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. అయితే కేసు నిరూపితం అవ్వకపోవడంతో 14 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టు రమేష్‌ని నిర్దోషిగా పేర్కొంటూ ఇటీవల అయితే తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే సినీ నిర్మాత తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలను తెలియజేశారు. సినిమా అనేది తనకు తల్లి లాంటిదని, సినీ ఫీల్డ్‌లోనే ఉంటానని అయితే సింగనమల స్పష్టమైతే చేశారు. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.